ఏనాడో పేరు ప్రఖ్యాతలు కలిగి దేవతల రాజధానిగాను ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కావడం ఆంధ్రుల అదృష్టమని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రావడంతో మండల కేంద్రం శంఖవరంలో టీడీపీ నేత పర్వత సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు కొవ్వొత్తులు బాణసంచాలు కాలుస్తూ ఆనందోత్సాహాలతో స్వీట్లు కేక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ రాజధాని లేని రాజ్యంగా 2019 నుండి నేటి వరకు దశ దిశ లేకుండా ఆంధ్రప్రదేశ్ కొనసాగిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అమరావతి రాజధానికై అడుగులు వేసిందన్నారు. దానిలో భాగంగానే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి, మంత్రి నారా లోకేష్ చొరవతో అమరావతి రాష్ట్ర రాజధానిగా నేడు పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఎంపీలతో ఆమోదం పొంది చట్టబద్ధత ఏర్పడడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొర్రావాసు, వరప్రసాద్, లచ్చబాబు, రౌతు శ్రీను, ఇసరపు ప్రసాద్, కొల్లుబోయిన రాజు, అంకం శ్రీను, ములికి చిన్నబ్బాయి, పడాల గోవిందు, గవరసాని తాతిలు, దాసరి రాకేష్, బందిలి పాపారావు, పిల్లా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతిని చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, మరి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, మరి లోకేష్ గారి చొరవతో ఇవాళ ఎంపీలందరూ కూడా పార్లమెంటు దృష్టి తీసుకెళ్ళి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధను పార్లమెంటు సాక్షిగా ఇవాళ నరేంద్ర మోడీ గారు తీర్చడం జరిగింది. ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా మీ రాజధాని ఏంటంటే నిన్నదాకా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి గత పాలకులు కల్పించారు. ఇవాళ కనువిప్పు కలగకపోగా భారతదేశ ప్రతినిధి, భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మణ్ గారు, బీసీ నేత, ఇవాళ వారు ప్రసంగంలో పార్లమెంట్లో ఒక చక్కటి కార్యక్రమం, చక్కటి విధానంతో ఆయన వివరించి చెప్పడం జరిగింది. ఇవాళ మరి ఎన్నో వ్యయ ప్రవేశాలకు వచ్చి 70 సంవత్సరాల వయసులో కూడా మరి మొక్కవోని ధైర్యంతో చట్టబద్ధత కల్పించి భావి తరాలకు ఆదర్శంగా, భావి తరాలు చెప్పుకునే విధంగా మరి ఇవాళ దేవతల రాజధాని, ఎందుకంటే అమరావతి ఇవాళ కాదు ఎప్పుడో పేరు ప్రఖ్యాతలు గడించింది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా. అటువంటి దానిలో మరి ఇవాళ మన పరిపాలనా రాజధానిగా చక్కటి అమరావతిని నిర్మించుకోవాలనే సదుద్దేశంతో మరి ఆ వేళ 2014 నుంచి తీసుకొస్తే దాన్ని కకావికలు చేసి ఆంధ్రప్రదేశ్ అనేది మరి భారతదేశంలో కనపడకూడదనే దురుద్దేశంతో తనకు ఓట్లే లేదు, మరి ఇవాళ 11 సీట్లుగా పరిమితం చేసే కక్షతో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నారు. ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఆల్రెడీ మరి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆ హోదాలో మాట్లాడాలి. మరి మీరు అభివృద్ధికి సహకరించండి. చక్కటి అమరావతిని ఏర్పాటు చేసుకోవడానికి మీరు మీ పూర్తి సహాయ సహకారాలు అందించండి. మీ శ్రేణులు మీరు అందరూ కూడా మన భవిష్యత్తులో భావి తరాలు, ఎందుకంటే ఒక ఉద్యోగ కల్పనకు కానీ మరి అదేవిధంగా మౌలిక వసతులకు కానీ మరి ఆ రాజధాని లేకపోతే ఎక్కడ కూడా ఉండదు. భారతదేశ చరిత్రలో రాజధాని లేని రాజ్యంగా మనం ఉండిపోవాలని ఆయన ఆకాంక్ష నెరవేరలేదని ఆయన దుర్దశతో అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నాడు. ఇవాళ మరి మోడీ గారికి కూడా మరి యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ధన్యవాదాలు తెలియజేయడానికి వెళ్ళారు. ఇవాళ నేను ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున, మరి ఇవాళ సత్యప్రభ రాజా గారి తరఫున నరేంద్ర మోడీ గారికి, హోం మినిస్టర్ అమిత్ షా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ముందుకెళ్తుంది. ఇవాళ భారతదేశంలోనే అక్షర క్రమంలో కాదు అభివృద్ధి అగ్రగామంగా నిలుస్తుంది అమరావతి అనేటువంటి ఎటువంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.